అనన్యత్వాత్ అంతేనా? అనన్యత్వాత్ కదా. సర్వపిండాత్మక అనన్యత్వాత్. ఈ పరమాత్మ అనన్యత్వాత్, అన్యత్వాత్ కాదు. సకల పిండములకి ఆయన అనన్యుడిగా ఉన్నాడంటే సకల పిండములకి ఆయనే కారణభూతుడై ఉన్నాడు. సకల పిండములు ఆయనే ఉన్నాడు. అనన్యత్వాత్. సకల పిండములకు కారణభూతుడు కూడా కాదు, సకల పిండములు ఆయనే ఉన్నాడు. చూడండి ఎంత తీసుకున్నాడు. కానీ ఒక్క మాట చెప్తాను, తర్వాత వచ్చిన వేదాంతులు ఈ పదానికి చక్కగా అర్థం తెలుసుకోకపోవడం చేత వాళ్ళు కూడా ఒక్కొక్క పిండంలో ఒక్కొక్క ఆత్మ ఉందనుకున్నారు. ఇక్కడ శంకరాచార్యుల వారే ఆ మాటని చక్కగా నిషేధించారు. సకల పిండాలకి అతనే ఆత్మై ఉన్నాడు అనే మాటని, సకల పిండాలకి ఆయన ఆత్మై ఉన్నాడంటే ఆత్మ ఒకటే, పిండములు అనేకం. ఏ పిండములు అనేక, పిండములు అంటే దేహాలు, శరీరములు. ఏ దేహాలు అనేకంగా కనిపిస్తున్నాయో అవన్నీ ప్రపంచం అనే మూటలో ఉన్నాయి. అలాంటి ప్రపంచం అనే మూటలో ఉన్న సకల దేహాలకి ఆయనే ఆత్మ అని చెప్పాడు. మనకు కూడా అదే అనుభవంగా ఉంది చెబుతూ ఉంటే. ఏమండి రామకృష్ణ గారు కొత్త కదా, మనకి కూడా అలాగే ఉంది కదమ్మా. సకల పిండాలకి సకల ఉపాధులకి సమస్తానికి తానే ఆత్మై ఉన్నాడు. ఇందువల్ల సకలము అనే మాట ప్రపంచానికి సంబంధించింది. ప్రపంచం అనేది మెలకువ అంతర్గతంలో ఉన్నది. మెలకువ అంతా తనకు ఉపాధి ఉన్నది. తానే ఆత్మ, తానే వైశ్వానుడు అని ఇక్కడ. ఏతత్పూర్వకత్వాత్ ఉత్తరపాదాధిగమస్య ప్రథమం ప్రాథమ్యం అస్య. ఇక్కడ చూపిస్తున్నాడు. ప్రథమ పాద ప్రథమ పాదం. ఏదో చెప్పాలి అనుకున్నప్పుడు నాకు ఇక్కడ నడవదు. చెప్పాలి అన్నప్పుడు నిజంగా అంటే నన్ను చెప్పాలన్నప్పుడు అనుకుంటూ ఉండిపోతూ ఉంటుంది. పదం దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ఈ కళ్ళు వేళ్ళు మనసు పనిచేసే అందులోకి వచ్చేసరికి తగ్గిపోయిపోతుంది. ప్రథమ పాద అనే దాన్ని చెప్తున్నాడు. జాగ్రత్త స్థానం బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతిముఖ స్థూలభుగ్ వైశ్వానర అయిపోయింది కదా. ఇప్పుడు ప్రథమ పాద అనే దాన్ని చెప్తున్నాడు. ప్రథమ పాద అంటే ప్రథమ పాద అంటే ఏతత్ పూర్వకత్వాత్ ఉత్తరపాదాధిగమస్య ప్రాధాన్యం అస్య. ఇక్కడ ఉత్తరపాదము ఏదైతే ఉందో ఉత్తరపాదం యొక్క ప్రాప్తి కోసం, ఉత్తరపాదం అంటే స్వప్నం, దానికి ఉత్తరపాదము సుషుప్తి. పూర్వం అంటే స్వప్నానికి పూర్వం మెలకువ, మెలకువకి ఉత్తరం అంటే స్వప్నం కదా. అలాంటి ఉత్తరపాదం ఏదైతే ఆ ప్రాప్తి కోసము ఇది ప్రథమ పాదము అని చెప్పింది. అంటే దాంట్లో అంతర్గతమైన భావం ఏంటి శంకరాచార్య వారి? రెండవ స్వప్నము అనే దానిని బట్టి ఇది మొదటి పాదము అని చెప్పాము, కానీ ఇది మొదటిది అది రెండవది అని కాదు. ఏ అవస్థని అనుభవిస్తున్న సమకాలంలో ఆ అవస్థే మొదటిగా అనిపిస్తుంది. స్వప్నం అనుభవించే సమకాలంలో ఇది రెండవది, స్వప్నము రెండవది, మొదట మెలకు వదిలిపెట్టాను అనే భావం ఉంటుందా? ఆ భావం అనుభవం ఉండదు. స్వప్న అనుభవిస్తున్న సమకాలంలో ఇదే మెలకువ అని ఉంటుంది. అప్పటికి అదే ప్రథమం. ఆ దృష్టితో శంకరాచార్య వారు ఏదంటున్నారో దేనికి అదే ప్రథమమైనది, దేనికి అదే మొదటిదైనది అనే దృష్టితో ముందు రాబోయే స్వప్న దృష్టితో ఇక్కడ ప్రథమము అని వాడాము అని అర్థం. అందువల్ల ఇక్కడ ఈ ప్రథమ పాదాన్ని సరిగా విచారించకపోతే ద్వితీయ పాదంలోకి వెళ్ళలేము. కాబట్టి ఈ ప్రథమ పాదాన్ని వివరిస్తున్నాము అని అర్థం. ప్రథమ పాదం చెప్తుంది, ఈ వైశ్వానుడే ప్రథమ పాదం అని అర్థం. ఇది జాగ్రత్త దృష్టితో భారతీయ జాగ్రత్త అభిమానం చేత ప్రథమ పాదం అన్నాము. తర్వాత చెప్తాను పాదము అంటే మొదటిది రెండవది అని కూడా కుదరదు. ఏ అవస్థకి ఆ అవస్థే మొదటిగా ఉంటుంది తప్ప, అంతే కదా. జాగ్రత్త దృష్టితో స్వప్నము రెండవది, సుషుప్తి మూడవది అంటాము. సుషుప్తి అనుభవ దృష్టితో మొదటిది రెండవది అని లేనిది, కేవలము అద్వితీయమై ఉన్నది, ద్వితీయము లేనిది. అక్కడ స్వప్న దృష్టితో అది మొదటిది అని ఇక్కడ.
కథం అయమాత్మా బ్రహ్మ ఇది ప్రత్యేగాత్మనో అస్య చతుష్పాత్వే ప్రకృతే జులోకాదీనాం మూర్ధాది అంగత్వమితి. పూర్వపక్షి ప్రశ్న వేస్తున్నాడు. నిజంగా ఆ తర్వాత వచ్చిన వేదాంతులు ఎవరైతే ఉన్నారో వాడు ఎందుకు జారిపోయిన తెలియదు కానీ పాపం శంకరాచార్యుల వారే మళ్ళా అక్కడ ప్రశ్న ఎంచుకుంటున్నాడు. చాలా చక్కటి ప్రశ్న ఎంచుకున్నాడు ఆయన. ఏమంటే కథం, ఏ రకంగా అయమాత్మ బ్రహ్మ ఇది ప్రత్యేగాత్మనో అస్య అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ అని చెప్పారు కదా అక్కడ. అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ అని మీరు ముందు చెప్పారు కదా, ముందు మంత్రంలో బ్రహ్మేతి ప్రత్యేగాత్మ అనస్య చతుష్పాత్వే ప్రకృతే జులోకాదీనాం మూర్ధాది అంగత్వమితి. అది ఈ రకంగా అయమాత్మ సోయమాత్మ చతుష్పాత్ అని ప్రత్యేగాత్మకి 4 పాదాలని మీరు చెప్పారు కదా. అలా చెప్పినప్పుడు ఈ రెండో మంత్రంలో అలా చూపించింది కదా. ఇప్పుడు ఈ 3వ మంత్రంలో ఒక్కొక్క శరీరం ఈ శరీరానికి జిలోకము అని చెప్తారేంటి మీరు? 2వ మంత్రంలో అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్, ఈ ఆత్మకి 4 పాదాలు ఉన్నాయి అని మీరు చెప్పారు. ఆ 4 పాదాలు విడివిడిగా ఒక్కొక్క జతలో ఒక్కొక్కటి ఉన్నాయని తీసుకోకండి. 4 పాదాలు రూపాయికి 4 పావలాగా తీసుకోండి అని మీరు గురించి చూపించారు. చూపించి ఇక్కడ మీరేం చెప్తున్నారు? ఈ శరీరంలో, ఇక్కడ ఈ శరీరంలో, మన శరీరం, ఈ శరీరం లోపట ఈ ఆత్మకి జిలోకము అని చెప్తారేమిటి ఇక్కడ అని అడిగాడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఎందుకు అది పెట్టాడు? ఆయన ఒక శరీరాన్ని పెట్టుకొని ఆత్మ విచారం చేయకూడదు. సకల శరీరాదులు అంటే సకల దేహాదులు సమస్తము అంతా కూడా ప్రపంచంలో పెట్టి విచారించాలి. ఈ శరీరంతో ఈ ఆత్మను విచారించకూడదు. పూర్వపక్షి ప్రశ్నకి ఆ జవాబు చెప్దామని పాపం శంకరాచార్య ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క జిలోకం చెప్తారేమిటి మీరు అని అడిగాడు. అంటే నాయన చెప్తున్నాడు, నైష దోష, ఇది దోషం కాదు. ఎందుకంటే సర్వస్య ప్రపంచస్య సాది దైవికస్య అనేన ఆత్మనా చతుష్పాత్వస్య వివక్షత్వా. నాయన ఈ సకల విశ్వాన్ని చేర్చుకుని ఈ ఆత్మకి 4 పాదాలను చెప్పాం. సర్వస్య ప్రపంచస్య సాది దైవికస్య అనేకాత్మన చతుష్పాత్వస్య వివక్షతత్వ. ఈ సకల విశ్వము అంతటిని చేర్చుకుని ఈ ఆత్మకి 4 పాదాలను చెబుతున్నాం. సకల విశ్వము, సకల ప్రపంచం అంతటిని చేర్చుకుని ఈ ఆత్మకి మేము 4 పాదాలను చెప్తున్నాం. కానీ విశ్వంలో ఉన్న ఒక్కొక్క దేహాన్ని తీసుకొని ఇక్కడ 4 పాదాలు మేము చెప్పడం లేదు. విశ్వంలో ఉన్న దేహాలు విశ్వాంతర్గతం, విశ్వమంతా తన అంతర్గతం. తన నుండి తోచిన ప్రపంచము, తన యందు నిలిచిన ప్రపంచము తన యందే లీనమవుతున్నది. ఏది తన యందు లేచి ఉన్నదో ఈ ప్రపంచము, ఏ ప్రపంచము తన యందు నిలిచి ఉన్నదో ఆ ప్రపంచము తన యందు లీనమవుతున్నది అన్నప్పుడు మొత్తం ప్రపంచమంతా తనకి కట్టుబడి ఉన్నది. అలాంటి ప్రపంచమంతటినీ తీసుకొని ఉన్నది ఈ ఆత్మ. కానీ ప్రపంచంలో ఒక దేహానికి కట్టుబడి ఆత్మ లేదు అని అర్థం. సరిపోయిందా? అందువల్ల ఆయన చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఎక్కడ ఇతర వేదాంతులకి సంబంధము? అందులో సకల ప్రపంచము సకల విశ్వాన్ని తీసుకొని మేము 4 పాదాలు చెప్పాము అని చెబుతూ ఇంకొక మాట అంటున్నాడు. ఏవం చ సతి సర్వ ప్రపంచోపశమే అద్వైత సిద్ధి. ఈ రకంగా తెలుసుకుంటేనే అద్వైత సిద్ధి కలుగుతుంది. ఒక్కొక్క జీవుడికి ఒక్కొక్క ఆత్మని తీసుకుంటే అద్వైత సిద్ధి కలగదు. సర్వ ప్రపంచ ఉపశమము అయితేనే అద్వైత సిద్ధి కలుగుతుంది. అందులో ఇప్పుడు సర్వ ప్రపంచాన్ని మనం విచారిస్తున్నాం కానీ
దిక్కుమాలిన ఈ ఒక ఉపాధిని పట్టుకుని మనం విచారించట్లేదు. ఒక్క ఉపాధిని పెట్టుకుని విచారించాలి అంటే నా భార్య ఏది, నా పిల్లలు ఏది, నాకు ఎప్పుడు పెళ్ళి అవుతుంది, నాకు ఎప్పుడు ఉద్యోగం దొరుకుతుంది అని ఒక ఉపాధిని పెట్టుకుని ఈ విషయాలు చర్చించాలి. అంతేగాని ఒక పెద్ద పరమార్థ విషయాన్ని విచారించినప్పుడు దిక్కుమాలిన ఆ ఉపాధితో కూడుకున్న విషయాన్ని ఎలా చర్చిస్తాము? నూతిలో ఉన్న కప్ప నూతి బయట ఉన్న విషయాన్నంతటిని ఎలా తెలుసుకోగలదు? నూతిలో ఉన్న విషయాన్నే తెలుసుకోగలదు. నూతి బయట ఉన్న విషయాన్ని ఆ కప్ప తెలుసుకోలేదు కదా. ఆ రకంగానే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఈ దేహంతో కూడుకుని ఏ విషయాన్ని తెలుసుకోగలము? నూతిలో ఉన్న కప్పలాగా ఈ లోపల ఉన్న భావాలు బాంధవ్యాలు వాటిని తెలుసుకోగలము. ఇప్పుడు దాన్ని తెలుసుకోవడానికి కాదు ఇక్కడ చెప్పింది. ప్రపంచం ఎలా వచ్చింది, ప్రపంచానికి నాకు సంబంధం ఏమిటి, ఈ ప్రపంచంలో నేను ఎందుకు పుడుతున్నాను, ఈ ప్రపంచం నాకు ఎందుకు వచ్చిపోతున్నది అని తెలుసుకుంటున్నాను. అప్పుడు తెలుసుకున్నప్పుడు ఈ శృతి ఏం చెప్తున్నది? ప్రపంచంలో నువ్వు పుట్టడం లేదు, ప్రపంచం నీ ఎందు వచ్చిపోతున్నది అని చెప్పింది. ఏ ప్రపంచం నీ ఎందు వచ్చిపోతున్నదో ఆ ప్రపంచానికి నువ్వు ఆత్మ అని చెప్పింది. ఆ ప్రపంచానికి నువ్వు ఆత్మ అన్నప్పుడు ఆ ఆత్మకి వైశ్వానరుడు అని పేరు పెట్టింది. ఆ వైశ్వానుడు అన్నప్పుడు ఆ వైశ్వానుడికి ఏదైతే ఉన్నదో మొదటి పాదం అని చెప్పింది. ఇది కదా, ఇది మొదటి పాదం అని చెప్పింది. చెప్పి అంటే మొత్తం ప్రపంచమంతటిని విశ్వాన్నంతటిని చేర్చుకుని ఆత్మకి 4 పాదాలను తీసుకోవాలి. కానీ అలా తెలుసుకుంటేనే సకల ప్రపంచాన్ని ఉపశమనం చేయగలం, అప్పుడు అద్వైత తత్వాన్ని గుర్తించగలం అని శంకరాచార్య వారు పాపం చెప్పాడు. సర్వభూతస్థ ఆత్మ ఏకో ద్రష్టః స్యాత్ సర్వభూతాని చాత్మని. సర్వ ప్రాణులని మరొకసారి చెప్తున్నాడు, సమస్త ప్రాణులని ఆత్మ ఒక్కడే చూడగలడు. సమస్త ప్రాణుల్ని ఆత్మే చూడగలడు కదా. ఇంకొక మామూలు లోపల ఉన్న ఒక్కొక్క ప్రాణిని చూడాలి అంటే కన్ను మాత్రమే చూడగలదు. ఈ కన్ను ఆ ఒక్క ప్రాణిని మాత్రమే చూడగలదు. కానీ సమస్త ప్రాణిని చూడాలి అంటే, సమస్త ప్రపంచాన్ని చూడాలి అంటే ఈ ఆత్మే చూడగలదు. సమస్త ప్రాణులకి సంబంధించిన ప్రపంచాన్ని తీసుకోవాలని అర్థం. ఆత్మే చూడగలదు. సర్వభూతాని చాత్మని యస్తు సర్వాణి భూతాని. సమస్త ప్రాణులు ఈ ఆత్మయందే ఉన్నవి అని శృతికి అర్థమయ్యా. సర్వాణి భూతాని ఆత్మైవానుపస్థితి అని కూడా ఉంది కదా. యస్తు సర్వాణి భూతాని ఆత్మైవానుపస్థితి. సమస్త ప్రాణులు ఈ ఆత్మయందే ఉన్నవి. ఈ ఆత్మయందే ఎవరైతే సమస్త ప్రాణులు ఉన్నవి కాబట్టి ఈ ఆత్మయందే ఎవరైతే చూస్తారో అర్థం. యస్తు సర్వాణి భూతాని ఆత్మైవానుపస్థితి. తత్రకో మోహక శోక ఏకత్వం అనుపస్థిత. అలాంటి అనుభవ స్వరూపమైన అద్వయమైన ఆత్మను తెలుసుకున్నప్పుడు నా వేలు తెగిపోతుంది, నా చేయి తెగిపోతుంది, నా కన్ను లొట్టపోతుంది, ఈ శరీరం దేహం తొలగిపోతుంది, ఈ దేహానికి సంబంధించిన బంధువులు తొలగిపోతారు అని శోకం వాడికి ఎక్కడుంటుంది? సమస్త దేహాదులతో కూడుకున్న ప్రపంచమే తొలగిపోతున్నప్పుడు, సమస్త దేహాదులతో కూడుకున్న ప్రపంచమే ఒకప్పుడు తొలగిపోతున్నప్పుడు ఆ ప్రపంచంలో ఉన్న దేహాదులు తొలగిపోతాయనే శోకం ఆ జ్ఞానికి ఎక్కడ ఉంటుంది? ప్రపంచమే తొలగిపోతున్నదేనే జ్ఞానంతో కూడుకున్నవాడు, అలాంటి అద్వైత సిద్ధి గలవాడు అని అర్థం. ఈశావాస్యోపనిషత్తు ఇత్యాది శుత్యర్థం ఉపసంహృతశ్చ ఏవం స్యాత్ ఇత్యాది శృతుల చేత ఉపసంహరించబడుతున్నది. అందువల్ల శంకరాచార్యుల వారు హృదయపూర్వకంగా ఉన్న నిజాన్ని పక్కగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ ప్రపంచమంతా తన యందు వచ్చిపోతున్నది అనే దానిని పెట్టుకునే విచారించాలి తప్ప ప్రపంచంలో నేను పుట్టాను, నేను ఆత్మవిచారం చేస్తున్నానని విచారించకూడదు. నేను ఇక్కడ నేను అంటే దేహాదుల్లో ఉన్న నేను ఒక ఆత్మ, ఆ దేహాదుల్లో ఉన్న నేను ఒక ఆత్మ అని ఆ రకంగా కాదు, సకల దేహాదులకి ఉన్న ఒకే ఒక ఆత్మ అని తీసుకోవాలి అని అర్థం కదా. ఇప్పుడు అన్యథాహి, ఒకవేళ అలా కాకపోతే, నేను పైన చెప్పినట్లుగా మీరు ఆ రకంగా తెలుసుకోకపోతే అని అర్థం. స్వదేహ పరిచ్ఛిన్నం ఏవా ప్రత్యేగాత్మా సాంఖ్యాదిభిః ఇవ దృష్టః స్యాత్ తథా చ
సత్యద్వైతమితి సత్యద్వైతమితి కదా సద్ అద్వైతమితి తథా చ సతి అద్వైతమితి శృతికృతో విశేషో న స్యాత్ సాంఖ్యాదిదర్శనేన విశేషాత్ అవిశేషాత్. ఇక్కడ చక్కగా చెప్పాడు. మీరు ఇక్కడ చెప్తున్నాడు ఈ రకంగా ప్రపంచమంతా నీ యందు వచ్చిపోతున్నది. అలాంటి ప్రపంచమనే విశ్వాన్నంతటిని చూచేవాడు ఎవడైతే ఉన్నాడో వాడి ఆత్మగా తీసుకుని అతనికి 4 పాదాలుగా చెబుతున్నాము. ఆ రకంగా విచారించండి కానీ ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మను తీసుకుని విచారించకండి అని చెప్పి అలా విచారిస్తే ప్రమాదం ఏమిటి అంటే అన్యథా అలా విచారించకపోతే స్వదేహ పరిచ్ఛిన్న ఏవా. ఇక్కడ ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉందని ఆ రకంగా ప్రత్యేగాత్మ అంటే ఆత్మని పరిచ్ఛిన్నంగా చూస్తే సాంఖ్యాది ఇవ దృష్ట సాంఖ్యాదులు చెప్పినట్లుగా అయిపోతుంది. సాంఖ్యులు ఏ రకంగా ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆత్మ ఉందన్నారో ఆ రకంగానే ద్వైతభావం అయిపోతుంది. ద్వైతభావం అయిపోతుంది. అనేక జీవులు అని అంటారు కదా, అనేక ఆత్మలు అని ఆ రకమైనదే అయిపోతుంది. ఆ రకంగా తథాచ సతి అద్వైతమితి శృతికుతో విశేషణ స్యాత్. ఆ రకంగా శృతులు ఏవైతే చెప్పాయో అద్వైతాన్ని దానికి ఏ విశేషం లేకుండా పోతుంది. అద్వైతం చెప్పిన శృతులన్నీ కూడా వ్యర్థమైపోతాయి. అందులో శృతి ఆ రకంగా చెప్పలేదు. ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మని చెప్పలేదు. సర్వదేహాలతో కూడుకున్న సకల ప్రపంచానికి తాను ఆత్మని చెప్పింది కానీ దేహాదుల్లో ఉన్నవాడు ఆత్మని చెప్పలేదు అని చెప్పింది. సాంఖ్యాది దర్శనే నా అవిశేషాత్ అని. ఇక్కడ సాంఖ్యాది దర్శనం కంటే ఉపనిషత్తులు ఇంకా గొప్పగా చెప్పాయని చెప్పడానికి ఇంకా అవసరమే లేదు. సాంఖ్యాది దర్శనంలాగే ఉపనిషత్తులు కూడా చెప్పాయని అనుకోవచ్చు అని అంటాడు. అంతే కదా. అందువల్ల ఇప్పుడు ఎవరైతే వేదాంతులు చెప్తారో ఇక్కడ మనం చెప్పుకున్న శంకర సంస్కరణ కూడా ఈశ్వర సాక్షి జీవసాక్షి అని, ఈ జీవసాక్షులు అనేకులు అని, ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ ఉంటుంది, వాడు జీవుడు, అనేక జీవులు, ఒకడు ఈశ్వరుడు అని ఈ రకంగా చెప్తే సాంఖ్య దర్శనం అయిపోయింది కదా. ఈ రకంగా చెప్తే సాంఖ్య దర్శనం అయిపోయింది కదా. అది అద్వైత దర్శనం ఎలా అవుతుంది? అందులో అనేకము అనే మాట ఎక్కడ ఉన్నది అంటే ప్రపంచంలో ఉన్నది. ప్రపంచం అనేది ఎక్కడ తోస్తున్నది? తన యందు తోస్తున్నది. తాను అనే ప్రపంచంలో అనేకము తోస్తుంది. అనేకం అనేది నాకు తోచేదే కానీ అనేకంలో ఉండేవాడిని కాదు. అనేకమంతా కూడా నా యందు ఉన్నాయి. అందుకని భగవద్గీతలో అంటాడు అన్నీ నా యందు ఉన్నాయి కానీ నేను దేంట్లో లేదు అని కదా. భగవద్గీతలో కూడా అంటాడు. ఇదే అర్థం. ఇష్యతే చ సర్వ ఉపనిషదాం సర్వాత్మ ఐక్య ప్రతిపాదకత్వం. అందువల్ల సకల ఉపనిషత్తులకి ఏకత్వ ప్రతిపాదనే ఇక్కడ ఇష్టమై ఉన్నది. ఇష్యతే అంటే ఇష్టమై ఉన్నది. సకల ఉపనిషత్తులకి ఏకత్వ ప్రతిపాదనే ఇక్కడ ఇష్టమై ఉన్నది. అతః యుక్తమేవ ఆధ్యాత్మికస్య పిండాత్మనో జులోకాది అంగత్వేన విరాడాత్మా నా అధిదైవికేన ఏకత్వం అభిప్రేత్య సప్తాంగత్వ వచనం. అందువలన ఇక్కడ ఆధ్యాత్మికం అనేది ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మికుడైన పిండాత్మ ఏదైతే ఉందో అలాంటి పిండాత్మ అంటే సకల పిండాత్మలకి కూడుకున్న ఏ ఆత్మ అయితే ఉన్నదో దానికి జులోకము అని చెప్పడము సరి అయి ఉన్నది. సకల పిండాత్మలతో కూడుకున్న సకల
జీవరాశులతో కూడుకున్న సమస్త ప్రాణులతో కూడుకున్న ఏ ప్రపంచమైతే ఉన్నదో అలాంటి దానికి సప్తాంగములు జులోకము అని ఏదైతే చెప్పామో అది మేము చెప్పింది సరి అయినది. అంటే ఆధ్యాత్మికము ఆది దైవికము ఇలాంటి వాటితో కూడుకుని ఇలాంటి విరాడాత్మతో కూడుకుని ఇక్కడ ఏకత్వాన్ని చూపించడానికే ఈ వైశ్వానుడు సప్తాంగములతో కూడుకున్నవాడని ఏదైతే చెప్పామో అది సరి అయినది అని అర్థం. అదేందా మూర్ధాతే వ్యపతిష్యత్ మూర్ధాతే వ్యపతిష్యత్ ఖండించబడుతుంది. అక్కడ అంటాడు ఎక్కడ చాందోగ్యోపనిషత్తులో నీ తల తెగి కింద పడుతుంది అని, అక్కడ తల తెగి కింద పడుతుంది అని అంటాడు. అంటే అక్కడ జులోకమనే తీసుకోవాలి అని అర్థం. ఇక్కడ జులోకమనే అక్కడ ఏదో ఒక సందర్భంలో చెప్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఇక్కడ పరమాత్మిక తల అంటే జులోకమనే తీసుకోవాలి అని తీసుకోవాలి. అక్కడ మిగతా విషయం వేరే. తల అంటే జులోకమనే తీసుకోవాలి చెప్పడానికి ఈ వార్త. ఇత్యాది లింగ దర్శనాచ ఈ రకమైన లింగం అంటే గుర్తు. ఈ రకమైన అంటే తల అంటే జులోకం అనే గుర్తుని సూచిస్తుందని చెప్పడం. విరాజై ఏకత్వ ఉపలక్షణార్థం హిరణ్యగర్భ వ్యాకృతాత్మను అది ఇక్కడ ఈ రకంగా చూడండి. హిరణ్యగర్భ వ్యాకృతాత్మను ఇక్కడ బయట వాళ్ళు ఏమంటారంటే విశ్వడు ఎవడైతే ఉన్నాడో అతని ఈశ్వర సాక్షి, వైశ్వానరుడు జీవసాక్షి అని. జాగ్రత్త అనేది ఏదైతే ఉన్నదో సమిష్టి ఆతో కూడుకున్న ఈశ్వరుడికి జాగ్రత్త అభిమాని ఎవడైతే ఉన్నాడో అతని విశ్వడని, వ్యష్టిగా కలుగుతున్న జాగ్రత్త ఎవరికైతే కలుగుతుందో జీవుడికి అతని వైశ్వానరుడని చెబుతారు. ఆ రకంగా స్వప్నము సమిష్టిగా ఈశ్వరుడికి ఏదైతే కలిగితే అది హిరణ్య గర్భుడని, అంతే కదా. ఇక్కడ ఏదైతే ఇక్కడ కలుగుతుందో అది తేజస్సుడని, వైయక్తికంగా కలుగుతుందో అది తేజస్సుడని చెప్తారు కదా. ఆ రకంగా దాన్ని తొలగించడానికి ఇక్కడ చూపించాడు శంకరాచార్యులు. ఇక్కడ విశ్వడు వైశ్వానరుడు ఒకటే అని చెప్పడానికి హిరణ్య గర్భ వ్యాకృతాత్మనో ఉక్త చేతన్ మధు బ్రాహ్మణే. ఇక్కడ హిరణ్య గర్భుడితోనూ అవ్యాకుడితోనూ అని అర్థం. హిరణ్య గర్భుడితోనూ అవ్యాకుడితోనూ ప్రాణుడితోనూ ఇవన్నీ ఏకత్వాన్ని అంగీకరించాలి అని మధు బ్రాహ్మణంలో చెప్పబడింది అని అర్థం. అంతేగాని ఈశ్వరుడికో జాగ్రత్త అవస్థ జీవుడికో జాగ్రత్త అవస్థ లేదు కదా. ఎవడైతే సమస్తము దేనినైతే ప్రపంచమంతటిని తెలుసుకుంటున్నాడో ఆ తెలుసుకునేవాడు వైశ్వానుడు, వాడే ఈశ్వరుడు. ఈశ్వరుడన్నా వైశ్వానుడన్నా ఒకటే, ఈశ్వరుడన్నా తేజస్సుడన్నా ఒకటే, ఈశ్వరుడన్నా ప్రాజ్ఞుడన్నా ఒకటే. ఆ ఈశ్వరుడికే విశ్వడు తేజస్సుడు ప్రాజ్ఞుడని పేరు. ఈ మూడిటిని శాసించేటప్పుడు ఈశ్వరుడు అయ్యాడు. ఈ మూడు తొలగిపోయినప్పుడు ఆ ఈశ్వరుడే బ్రహ్మయ్య ఉన్నాడు అని అర్థం. ఇక్కడ విరాజై ఏకత్వ ఉపలక్షణార్థం, ఇక్కడ విరాజై అనే పదం ఉంది కదా. ఇక్కడ విరాజై ఏకత్వ ఉపలక్షణార్థం. ఇక్కడ ఏదైతే మిగతా అవస్థలు ఏవైతే తోస్తున్నాయో, ఏవైతే అవస్థలు కనిపిస్తున్నాయో ఆ అవస్థలో తోచే సకల దృశ్య రాశిని అంతటినీ కూడా గ్రహించి అని చెప్పడానికి ఇక్కడ విరాజై అనే పదాన్ని విశేషంగా వాడారు. ఆ ఉపలక్షణార్థం ఇక్కడ అర్థమైందా. ఏవైతే సకల దృశ్య రాశి అంతా కూడా ఏదైతే సకల అవస్థలన్నింటినీ విచారిస్తున్నప్పుడు ఆ అవస్థలు సమకాలంలో ఏదైతే సకల దృశ్య రాశి తోస్తున్నదో సకల దృశ్య రాశికి అతను విరాజై అని ఇప్పుడు ఉపలక్షణార్థము ఈ రకంగా తెలుసుకోవాలి. ఈ తేజస్సుడికి హిరణ్య గర్భుడితోటి అవ్యాకృతుడికి ప్రాణుడితోటి మనము తీసుకోవాలి అని అర్థం. అంతే, ఈ వేరువేరుగా చేయకూడదు.
యశ్చ అయమస్యాం పృథివ్యాం తేజోమయ అమృతమయః పురుషః యశ్చాయం అధ్యాత్మం. బృహదారణ్యకోపనిషత్తు. ఈ రకంగా ఎవడైతే ఈ పృథివీ యందు ఈ తేజోమయుడైన అలాంటి అమృతమయుడు ఏ పురుషుడైతే ఉన్నారో అలాంటి వాడిని ఈ ఆధ్యాత్ముడు అని తెలియబడుతుంది అని బృహదారణ్యకంలో చెప్తుంది అని అర్థం. అమృతమయుడు, తేజోమయుడు. అలాగే ఇక్కడ ఈ పృథివీ యందు అమృతమయుడు, తేజోమయుడు అనే పురుషుడు ఎవడైతే ఈ ఈ రకంగా ఆధ్యాత్మిక కనిపిస్తాడంటే ఇక్కడ అర్థం తీసుకోండి, ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక సమస్తము అని తీసుకొని ఏ పురుషుడైతే అమృతమయుడుగా తేజోమయుడిగా తెలియబడుతున్నాడో అని చెప్పినట్టు. అంటే ప్రపంచం అంతటినీ తీసుకున్నాడని అర్థం అక్కడ. సుషుప్త సుషుప్త అవ్యాకృత్యయో ఏకత్వం అవ్యాకృతయో అవ్యాకృత్యో ఏవ ఏకత్వం సిద్ధమేవ నిర్విశేషత్వాత్. అందువల్ల ఏ విశేషము లేకపోవడం చేత ఈ ప్రాజ్ఞుడనే సుషుప్తి ఉంది కదా, ఈ ప్రాజ్ఞుడు అనేది ఏదైతే ఉందో అవ్యాకృతుడు యందు ఏకత్వము సిద్ధమే. అవ్యాకృతుడైన ఈ సుషుప్తి పురుషుడి యందు ఏకత్వము సిద్ధమే. ఏకత్వం సిద్ధం అంటే ఏదైతే అనేకత్వంగా మెలకువ, స్వప్నము అనే అనేకత్వంగా ఏదైతే కనిపిస్తుందో ఆ అనేకత్వంగా కనిపించే రెండు అవస్థలు సుషుప్తి యందు లేవు కదా, అక్కడ ఏకత్వము సిద్ధమే అని స్పష్టంగా చెప్పాడు భాష్యం. ఎందువల్ల నిర్విశేషత్వాత్. సుషుప్తి యందు సర్వము విశేషరహితమై ఉన్నది, నిర్విశేషత్వాత్. ఏవం చ సచ్చేతత్ సిద్ధం భవిష్యతి సర్వద్వైత ఉపశమే చ అద్వైతమితి. ఈ విధంగా అయితేనే ద్వైతమంతా నశించిపోగా తొలగిపోగా అద్వైతం సిద్ధిస్తుంది. ఇదే పరమార్థ ప్రయోజనం అని ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కర్వావహై తేజస్వినావధీతమస్తు మా విద్యార్థి. అక్కడ వచ్చింది దాంట్లో వైశ్వాన విద్య, అది ఉపాసన. అక్కడ ఉపాసన పరంగా వచ్చింది. వైశ్వాన నుండి వైశ్వాన విద్య కోసం ఆరోగ్య దగ్గరికి వెళ్తే నాకు తెలియదు, రాజుగారి దగ్గరికి నేర్చుకుంటాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన సరే బాగానే ఉందయ్యా, నువ్వు బ్రాహ్మణుడు కదా, నువ్వు కూర్చో, పైన కూర్చొని ఎక్కడ కూర్చొని చెప్తాను నీకు అని చెప్పి కూర్చోబెడతాడు. అయిన తర్వాత ఇదే చెప్తారు, వైశ్వాన విద్య ఏమిటి అంటే నువ్వేం చేసావో చెప్పు అసలు వైశ్వానుడు అంటాడు. అంటే వైశ్వాన్ నేను ద్యులోకం వైశ్వానుడు అని నేను చేశాను అంటాడు. ద్యులోకమే వైశ్వానుడు అని నేను ఉపాసన చేశాను అంటాడు. అప్పుడు అంటాడు అన్నమాట, వైశ్వానుడు అంటే గుర్తుకు రావాలి. అందుకని వైశ్వానరుడు సప్తాంగాలు కలిగిన వాడు వైశ్వానుడు అయితే నువ్వు హంగాన్నే వైశ్వానుడు చేశావు కాబట్టి ఆయన ప్రచారం చేసినట్టు అవుతుంది. నువ్వు నా దగ్గర రాకుండా ఉన్నట్లయితే నీ తలకాయ పడిపోయి ఉండేది, వాటికి వచ్చావు కాబట్టి బతికిపోయావు అంటాడు. అంటే ఒక అంగాన్ని వైశ్వానుడిగా చేశాడు ఉపాసన. అర్థమైందా? 2 నెలల క్రితం ఇద్దరు చూసావు, అది ఆ బ్రాహ్మణ చదువు బాగుంటుందని చెప్పారు. సూర్యుడే నేత్రాలు అని అంటాడు కదా. ఇప్పుడు ఇదే అవస్థాత్రయం జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి దాన్ని వర్ణించి చెప్పాలంటే మామూలు ఓవర్గా చెప్పడం సులువు అవుతుంది. భాష్యాన్ని పెట్టుకున్నప్పుడు నాకు టెన్షన్, భాష్యానికి విలక్షణంగా మనం ఏదో చెప్పేస్తామో ముందుకు ఉంటాం, అందువల్ల కొంత బయటికి రాదు. కొన్ని దాంట్లో ఉండి చెప్తున్నప్పుడు పదం దగ్గర రాదు, మైండ్ అక్కడ బ్లాక్ అయిపోతుంది. పదం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మనం ఈ పదానికి కొంచెం మనం విశేషంగా చెప్పేస్తున్నామో టెన్షన్ ఉంటుంది. నాకు అది పిడితనం ఉంది, పాలు పీతి. అందుకే నేను
భాష్యం వెళ్ళాలని మీది అలాగే వెళ్ళాలి, దాటి వెళ్ళకూడదు. వాళ్ళుగా చెప్పుకుంటే మనం ఏదైనా చెప్పచ్చు. అక్కడ ఇలా చెప్పాడు, ఇక్కడ ఇలా చెప్పాడు, అది ఇది కొట్టి వచ్చి దీంట్లో చాలా పాయింట్లు వస్తుంది కూడా, చాలా సూక్ష్మ వచ్చాయి ఈ మాత్రం. అసలు జాగ్రత్త స్థానం బహిప్రతి దగ్గర శంకరాచార్య వారు చెప్పాల్సినంత చెప్పారు. ఆపేవా? మరి ఎందుకు వ్యాఖ్యానకారులు ఆ రకంగా ఆ పదాలు చూడలేదు?